హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు అచ్యుతాస్ తెలుగులు. ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చి శీలావతి చేప పులుసు అండి. ఇది గోదావరి చేప అండి. ఇది చాలా 5 kgs వెయిట్ ఉండే చేప అండి. ఇది చాలా బాగుంటుంది పులుసు పెట్టుకుంటే. మనం బెండకాయ వేసి పులుసు పెడదామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, శీలావతి చేప అంటే మనకి ఏ చేప అయినా మనం తలను చూసి చెప్పేయచ్చండి. ఇది శీలావతి. ఈ చేపని మనం ఇప్పుడు మార్కెట్ నుంచి తెచ్చుకున్నాం కదండి. దీన్ని శుభ్రంగా ఉప్పు పసుపు వేసి బాగా 5 times అలా కడిగి అప్పుడు మనం రెసిపీ స్టార్ట్ చేద్దామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను చేప ముక్కల్ని చక్కగా ఉప్పు పసుపు వేసి ఒక 4-5 times శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని మనం ఉప్పు పసుపు కారం ఆయిల్ వేసి కలిపి పెట్టుకుందామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను కడిగి పెట్టుకున్న చేప ముక్కల్లో ఒక 3 స్పూన్లు కారం, ఒక 2 స్పూన్లు ఉప్పు, కొద్దిగా ఒక చిటికెడు పసుపు, ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసానండి. వీటిని చక్కగా మనం కలిపి మ్యారినేట్ చేసుకుందామండి. చేసుకుని ఇలా ఫ్రెష్గా మనం పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. లేదు మనం ఎవరికైనా పంపించాలన్నా లేదంటే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలన్నా కూడా ఇలా మనం కలిపేసుకుని దాన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఆయిల్ కూడా వేసాం కాబట్టి మనకి ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయండి. ఇప్పుడు మనం వీటిని మ్యారినేట్ చేసుకుందాము. ఇదిగోండి, ఇలా మనం చక్కగా మ్యారినేట్ చేసుకుని దీన్ని ఒక పక్కన అలా పెట్టేసుకుందామండి. మనం మిగతావన్నీ మసాలా అన్నీ రెడీ చేసి పెట్టుకునేసరికి చక్కగా మ్యారినేట్ అయి ఉంటాయి. తర్వాత మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆ ముక్కలకి సరిపడగా మనం చింతపండు తీసుకున్నామండి. ఇదిగోండి ఈ చింతపండు. ఇది నేను ఇంచుమించుగా ఒక 50 నుంచి 100 గ్రామ్స్ మధ్యలో ఉంటుందండి. చేప పులుసుకి ఎప్పుడు చింతపండు సరిపడగా వేసుకోవాలండి, లేదంటే మనకు టేస్ట్ రాదండి, కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు దీంట్లో మనం వాటర్ పోసుకుని నానబెట్టుకుందాము. తొందరగా నానాలంటే ఫ్రెండ్స్ మనం వేడి నీళ్ళు పోసుకోవచ్చు. మనకి టైం ఉన్నప్పుడు ఒక 1/2 hour ముందు నానబెట్టుకుందాం అనుకునేటప్పుడు మటుకు చన్నీళ్ళు పోసుకుని ముందు ఒక్కసారి దీన్ని కడిగేసుకుందామండి. కడిగేసుకుని అప్పుడు వాటర్ పోసుకుని నానబెట్టుకుందాము. ఇదిగోండి, నేను చింతపండుని శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు వాటర్ పోసుకుని నానబెట్టుకుంటాను. చింతపండు మునిగే వరకు మనం వాటర్ పోసుకుందామండి. పోసుకుని దీన్ని అలాగా వదిలేస్తే మనం మిగతా ప్రిపరేషన్ చేసే లోపల ఇది నానిపోతుందండి. లేదు తొందరగా నానదు అనుకుంటే మటుకు మీరు హాట్ వాటర్ పోసుకోండి. తొందరగా మనకి చింతపండు గుజ్జు వచ్చేస్తుందండి. చింతపండు గుజ్జు నానేలోపు మనం దీనికి కావాల్సిన మసాలాలు ప్రిపేర్ చేసుకుందామండి. మసాలాలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ఉల్లిపాయలు. ఇదిగోండి, నేను ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాను, మీడియం సైజువి. తర్వాత వెల్లుల్లి ప్లస్ అల్లం పేస్ట్, వెల్లుల్లి అల్లం ధనియాలు కొద్దిగా జీలకర్ర, ఇవి 4 పేస్ట్ చేసుకుందామండి. అవి నలిగిన తర్వాత ఉల్లిపాయ వేసి పేస్ట్ చేసుకుందాము. నెక్స్ట్ వచ్చి పచ్చిమిర్చి, కొత్తిమీర, బెండకాయలండి. ఈ పులుసులో చేపల పులుసులో బెండకాయలు చాలా మంచి టేస్ట్ వస్తుందండి బెండకాయ వేసుకుంటే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. దీనికి మసాలా ఏంటంటే ధనియాలు, ఒక 2 టీ స్పూన్లు ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా అల్లం, కొంచెం వెల్లుల్లి వేసానండి. దీంట్లోనే కొద్దిగా గసగసాలు వేసుకుందామండి. 1 టీ స్పూన్ గసగసాలు వేసాను. అలాగే ఒక 2 లవంగ మొగ్గలు, 2 కానీ 3 కానీ లవంగ మొగ్గలు, ఒక యాలక్కాయ వేస్తున్నానండి.
ఇవి కొంచెం నీచు వాసన లేకుండా ఉంటుందండి. చేపలు కొంచెం నీచు వాసన ఎక్కువ ఉంటుంది కదా, అది లేకుండా మనకి చక్కగా మంచి స్మెల్ ఇస్తుంది ఇవి. తర్వాత నేను తీసుకున్న ఉల్లిపాయలు ఇలాగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. వీటిని ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందాము. అలాగే బెండకాయలు ఇలాగా అటు ఇటు కట్ చేసి 2 ముక్కల కింద కట్ చేసుకుందాము. తర్వాత పచ్చిమిర్చి ఇలాగా మొత్తం కాకుండా ఇలా మధ్యలో చిన్న ఘాటు పెట్టుకోవాలండి. ఇవి పులుసులో ఉడికి చాలా బాగుంటాయండి. ఈ పచ్చిమిర్చి ఈ పెరుగన్నంలో నంచుకుంటే ఈ ఉడికిన తర్వాత ఈ పచ్చిమిర్చి చాలా బాగుంటాయి. తర్వాత మనం ఇప్పుడు మిక్సీ వేసుకుందామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మసాలా ఇలా మెత్తగా నలిగేలాగా మనం కొద్దిగా అవసరమైతే వాటర్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకున్నామని మిక్సీ చేసుకున్నామండి. తర్వాత దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకుని ఇప్పుడు ఒక చిన్న కొద్దిగా చేసుకోవాలండి మిక్సీ. కచ్చాపచ్చగా ఉల్లిపాయ కచ్చాపచ్చగా అయ్యేటట్టే చేసుకోవాలి, మరి పేస్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగా మనం ఉల్లిపాయ వేసిన తర్వాత కొంచెం పచ్చగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోరండి. చూడండి, మనకి ఇలాగ అక్కడక్కడ లైట్గా ఉల్లిపాయ కనిపిస్తుంది కదండి. ఇలా చేసుకుంటే మనకి గ్రేవీ బాగుంటుందండి. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం చేపల పులుసు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన చేపల పులుసు రెసిపీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలండి. చెప్పాను కదండి, మన నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇదిగోండి నేను కొద్దిగా ఎక్కువే ఆయిల్ వేసానండి. ఇప్పుడు దీంట్లో ముందుగా మనం కొద్దిగా మెంతులు వేసుకుందామండి. ఈ చేపల పులుసుకి మెంతులు చాలా మంచి టేస్ట్ని తీసుకొస్తాయి ఫ్రెండ్స్. తప్పనిసరిగా ముందు కొద్దిగా మెంతులు వేసుకుని దోరగా వేయించుకోండి. ఇవి వేగుతున్న టైంలోనే మనం ఒక 2 ఎండుమిర్చిని కొద్దిగా కరివేపాకుని వేసుకుందామండి. ఇవి లైట్గా వేగిన తర్వాత మనం మసాలా యాడ్ చేద్దామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి వేగాయి కదా. ఈ టైంలో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ మసాలాని యాడ్ చేసేసుకుందామండి. యాడ్ చేసుకుని ఇందులో మనం పసుపు కూడా వేసుకుందామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్నానండి. ఫ్రెండ్స్, మీరు గమనించారా, నేను పసుపు ఇందులో చాలాసార్లు వాడానండి. ఫస్ట్ మనం చేప ముక్కలు తెచ్చుకుని అవి శుభ్రం చేసుకునేటప్పుడు పసుపు వేసి శుభ్రం చేసుకున్నాము. తర్వాత మ్యారినేట్ చేసేటప్పుడు కూడా పసుపు వేసాను. నెక్స్ట్ ఇప్పుడు మనం మసాలాలకు కూడా వేసుకుంటున్నామండి. ఎందుకంటే నాన్ వెజ్ కర్రీస్కి పసుపు కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలండి. ఎందుకంటే అవి కొంచెం పసుపు యాంటీబయాటిక్ అంటారు కదండి, అందుకని దీనికి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలండి నాన్ వెజ్ కర్రీస్కి. ఇదిగోండి, ఇలాగా మనం మసాలాని దోరగా వేయించుకొని అప్పుడు దీంట్లో మనం చేప ముక్కల్ని వేసుకుందాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగా మసాలా బాగా చక్కగా వేయించుకోవాలండి. ఫ్రెండ్స్, నేను ఇందాక పెట్టిన ప్యాన్ తీసి వేరేది మార్చానండి. ఎందుకంటే చేప ముక్కలు పెద్దగా ఉన్నాయి కదండి, దాంట్లో సరిపోదని ఇప్పుడు చేపల కూరకి వెడల్పుగా ఉన్న గిన్నె ప్లస్ మనకి చేపల క్వాంటిటీకి సరిపడగా ఉండేది తీసుకోవాలండి. లేదంటే చేప ముక్కలు విడిపోతాయండి, ముక్కలా రాదు. అందుకని నేను దీంట్లోకి షిఫ్ట్ చేశానండి. ఇలాగా బాగా వేయించుకుని దీంట్లో చేప ముక్కలు యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి మసాలా వేగిపోయిందండి. ఇప్పుడు నేను ఇందులో చేప ముక్కలు వేసేస్తున్నానండి. ఇలా మనం ఒకటి పేర్చుకున్నట్టుగా పెట్టుకోవాలండి, లేదంటే చేప ముక్కలు విడిపోతాయండి. చక్కగా మసాలా మీద ఇలా పేర్చుకున్నామండి.
ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగా మనం చేప ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత ఒక నిమిషం అలాగా వదిలేయండి మీడియం ఫ్లేమ్ మీద. తర్వాత దీన్ని ఇలాగా ఏ ముక్కగా ముక్క టర్న్ చేద్దామండి. విడిపోకుండా చాలా జాగ్రత్తగా టర్న్ చేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, అన్ని ముక్కలు నేను ఇలాగా టర్న్ చేశానండి. ఈ టైంలో దీనికి మనం కావాల్సిన సరిపడగా ఉప్పు కారం వేసుకుందామండి. ఇందాక మనం మ్యారినేట్ చేసినప్పుడు కొద్దిగా వేసాం కదండి, అందుకని మనం చూసుకుని దానికి సరిపడగా వేసుకుందాము. నేను ఇందాక 2 స్పూన్స్ వేసాను కదండి, 3 స్పూన్స్ వేసాను కదా, ఇప్పుడు ఇంకొక 2 స్పూన్స్ వేస్తున్నాను. ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా వేసుకుంటాం కదండి మళ్ళీ, అందుకని కారం ఎక్కువ అవ్వకుండా బ్యాలెన్స్ చేసుకుని వేసుకోవాలండి. 1 స్పూను సాల్ట్ కూడా వేస్తున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లో చింతపండు పులుసు వేసేసుకుందామండి. ముందుగా నేను నానబెట్టిన చింతపండుని పులుసు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని కూడా వేసేసుకుందాము. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను నానబెట్టిన చింతపండు పులుసుని చక్కగా రసం తీసుకుని స్ట్రైనర్లో వడకట్టుకుని ఉంచానండి. ఎందుకంటే దాంట్లో చింతపండులో అక్కడక్కడ చిన్న పెచ్చులు లాంటివి ఉంటాయండి, అవి లేకుండా ఉండడం కోసం స్ట్రైనర్లో చక్కగా వడకట్టాను. ఇప్పుడు దీన్ని మనం దీంట్లో వేసేసుకున్నాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా మనం చేప ముక్కలు ములిగే వరకు పోసుకోవాలండి. ఇది మరిగి మనకి ఆఫ్ అవ్వాలి. ఆఫ్ అయితే మనకి పులుసు చక్కగా చిక్కగా కాకుండా పలుచగా కాకుండా వస్తుందండి. ఇప్పుడు దీన్ని మనం కదుపుకోవాలండి. ఎలా అంటే దీంట్లో ఇప్పుడు మనం పులుసు పోసిన దగ్గర నుంచి దీంట్లో చేపల కూరలో ఇంకా మనం గరిటె పెట్టకూడదండి. చక్కగా ఒక క్లాత్ తీసుకుని అటు ఇటు పట్టుకుని మనం గిన్నెని అలాగా తిప్పుతూ ఉండాలండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒకసారి నేను తిప్పి పెట్టానండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగ మనం సరిపడగా పులుసు పోసుకుని దాన్ని ఒకసారి కలుపుకొని ఇలాగా ఫస్ట్ 1 మినిట్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలని, 1 or 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి. అప్పుడు మనకి చక్కగా మనం పోసిన పులుసుకి వేడి అందుకొని చక్కగా ముక్క బాగా ఉడుకుతుందండి. 2 మినిట్స్ హైలో పెట్టుకుని మూత పెట్టేసుకున్నామండి. మూత పెట్టేసుకుని 2 మినిట్స్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుందాము. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను 2 మినిట్స్ హైలో పెట్టాను కదండి, అది మీడియం ఫ్లేమ్లోకి మార్చేసాను. ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దామండి. ఇదిగోండి, మన చేపల పులుసు చూడండి ఎంత బాగా మరుగుతుందో. ఈ టైంలో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి బెండకాయలు, పచ్చిమిర్చి, ఇవి కూడా యాడ్ చేసేద్దామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను చక్కగా కలుపుకున్నానండి. ఇప్పుడు కొద్దిగా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరలో సగం యాడ్ చేసేస్తున్నానండి. దీంతో పాటు ఉడికితే కొత్తిమీర చేపల పులుసుకి మంచి టేస్ట్ వస్తుందండి. మళ్ళీ మనం ఆపేసే ముందు ఒకసారి వేసుకుందామండి. ఇలా వేసి మనం మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించి ఆపేద్దామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, 5 మినిట్స్ అయిందండి. ఇప్పుడు నేను మూత తీసి చూస్తానండి. ఇదిగోండి ఫ్రెండ్స్, చక్కగా మన చేపల పులుసు చక్కగా ఉడుకుతుంది కదండి. ఈ టైంలో మనం ఉప్పు కారం చెక్ చేసుకుని ఒకవేళ మనకి సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చి నేను చేపల పులుసులో వేసే నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్తానండి మీకు. ఇప్పుడు మీరు ఎప్పుడు చేపల పులుసు పెట్టినా కూడా నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ వేసి చూడండి ఒక్కసారి, తప్పనిసరిగా మీకు టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి. ఇంకొక 2 మినిట్స్లో ఇది మరిగిపోయి మనకి చేపల పులుసు రెడీ అయిపోతుందండి. ఈ లోపల మనం లాస్ట్లో నేను యాడ్ చేసే ఆ ఇంగ్రీడియంట్ని చూపిస్తానండి. ఇదిగోండి ఫ్రెండ్స్, చేపల పులుసు మనకి రెడీ అయ్యే లోపల నేను కొద్దిగా ఒక 2 స్పూన్స్ జీలకర్ర తీసుకుంటున్నానండి.
దీన్ని చక్కగా దంచుకుందాము. దీన్ని చక్కగా మెత్తగా దంచుకుందామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా జీలకర్ర నలిగిన తర్వాత దీంట్లో ఒక 1/2 డజన్ వెల్లుల్లి రేఖలు తీసుకుని అవి కూడా వేసుకుని కచ్చాపచ్చగా దంచుకుని దాంట్లో యాడ్ చేసుకుందామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగా కచ్చాపచ్చగా జీలకర్ర వెల్లుల్లి దంచి పక్కన పెట్టుకుని మనం దింపేసే ముందు ఇది వేసేసుకొని దింపేసుకుందామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మన చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఈ టైంలో మనం చూసారా ఫ్రెండ్స్, మనం నిండుగా పోసాం కదండి ముక్కలు ములిగే వరకు, అది క్వాంటిటీ తగ్గిపోయింది చూసారా. ఈ టైంలో ఆయిల్ పైకి తేలింది అంటే మనకి ఇంకా పులుసు రెడీ అయిపోయిందండి. ఈ టైంలో ఒకసారి మనం బెండకాయ ముక్కలు చెక్ చేసుకుందామండి. బెండకాయ ఉడికిందంటే మనకి పులుసు రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఈ టైంలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఇందాక జీలకర్ర వెల్లుల్లి దంచి పెట్టుకున్నాం కదండి, అది వేసేసి నెక్స్ట్ కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని లాస్ట్గా ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసేసుకుందామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మన టేస్టీ స్పైసీ చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఇది నేను బెండకాయ వేసి చేశాను కదండి, అలాగే మీరు వంకాయ వేసుకోవచ్చు, లేదంటే మామిడికాయ కూడా వేసుకోవచ్చు అండి. ఒక్కొక్కటి వేసినప్పుడు ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటుందండి. నేను నెక్స్ట్ టైము ఒక్కొక్కటి వేసి చేసి చూపిస్తానండి. అలాగే ఫ్రెండ్స్, మనం చేసిన ఈ చేపల పులుసు వెంటనే కన్నా వేడివేడిగా ఉన్నప్పుడు కన్నా చల్లారిన తర్వాత మనం ఉదయం చేస్తే సాయంత్రం చేస్తే మర్నాటి ఉదయానికి చాలా బాగుంటుందండి. అలాగే ఇది ఉప్పు కారం ఆయిల్ మనం సరిపడగా వేసుకుని చేసుకుంటే 2 days అయినా పాడవదండి, ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఫ్రెండ్స్, ఒకసారి నేను చేసిన ఈ రకంగా కూడా ఒకసారి మీరు చేపల పులుసు చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను. అలాగే ఫ్రెండ్స్, నేను చేసే రెసిపీస్ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనుండే బెల్ ఐకాన్ టచ్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి నేను పెట్టేవి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్.